హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటూ నా మనసులోని మాటలు మీకుతో చెప్తాను. ఖాళీగా ఉంటున్నావు అని అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. బీఈడీ చేశాను, ఖాళీగానే ఉంటున్నావు, ఏమీ ప్రిపేర్ అవ్వట్లేదు, చదవట్లేదు అంటే నాకు ఇంట్లో కుదరట్లేదు, నా ఇంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లు కుదరట్లేదు కాబట్టి, నాకు సహకరించట్లేదు కాబట్టి నేను చదవలేకపోతున్నాను. అయినా కూడా చదవాలని ఉంటుంది, కానీ రోజుకొక గంట 2 గంటలు చదివేసి ఉద్యోగాలు కొట్టేసే సిచ్యువేషన్లలో, అలాంటి పరిస్థితుల్లో అయితే మనం లేము. నెలలు కోచింగ్ సెంటర్లలో కూర్చొని చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఇంట్లో కూర్చొని ఒక గంట 2 గంటలు చదివితే నాకు వస్తుందా చెప్పండి? ప్రయత్నం అంటూ చేస్తాం, మనం చేయకుండా అయితే ఉండం కదా. ప్రయత్నిస్తాము, ప్రయత్నించకుండా ఉండము. వాళ్ళకేం తెలుసు అనేవాళ్ళు 10 రకాలుగా అంటారు, కానీ మనం ఎంత స్ట్రగుల్ పడుతున్నామో ఎవరికి తెలియదు. ఇంట్లో బరువు బాధ్యతలు, పిల్లలు, పెద్దవాళ్ళని అందరినీ చూసుకుంటూ వారికి కావాల్సినవి సమకూరుస్తూ ఇంట్లో మళ్ళీ చదువుకోవాలి అంటే అసలు చదివే టైంకి ఓపిక అనేది ఫస్ట్ ఉండాలి కదా. అయినా కూడా చదవాలని ఇంట్రెస్ట్ అయితే నాకుంది, చదవాలని కూడా అనిపిస్తుంది. నేను ఈ పనులన్నీ చేసుకుంటూ కూడా చదవడం కోసం ప్లాన్ చేసుకుంటున్నాను. అది కూడా మీకు త్వరలోనే చెబుతాను. నేను ఈ పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ ఏ విధంగా చదవడానికి టైంని కేటాయిస్తాను చూస్తాను. నేనేమి ఖాళీగా ఉంటున్నావు అంటే నిజంగానే ఖాళీ అంటే నేనేం ఖాళీగా ఉండనండి. మార్నింగ్ 5:30కి లెగిస్తే నాకు పని అయ్యే వరకు 11-11:30 అవుతుంది. నేను ఫ్రెష్ అయ్యి భోంచేసి 1 o'clockకి మా వారు వస్తారు. ఆయన వెళ్ళే వరకు 2 అవుతుంది. ఈ 1 hour మళ్ళీ 2 నుంచి 3 o'clockకి అంటే 1 hour నాకు టైం ఉంటుంది. ఈ 1 hourలో నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ 3:30కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. నాకు డే మొత్తంలో నాకంటూ ఉండే టైము 2 to 3:30, ఈ 1.5 hour మాత్రమే నేను చాలా పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా ఉంటాను ఇంట్లో. ఆ టైమే నాకు దొరుకుతుంది. నిజం చెప్పాలంటే ఆ టైమే నా టైము. మళ్ళీ 3:30కి స్టార్ట్ అయింది అంటే పిల్లలు వస్తే